రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఖరీఫ్ 2026 సీజన్కు వేరుశెనగ, కంది మరియు చిరుధాన్యాల విత్తనాలను రాయితీపై అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజావేదికలో నిర్వహించిన ఖరీఫ్ 2026 రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాల్రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోళ్ల లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, నియోజకవర్గంలో సుమారు 5,000 మంది రైతులు విత్తనాల కోసం నమోదు చేసుకున్నారని, ఇప్పటికే 2,200 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు సంతోషంగా సాగు పనులు ప్రారంభించాలని సూచించారు. అలాగే త్వరలోని రైతులకు ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు కూడా అందజేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతుల ఖాతాల్లో ఖరీఫ్ 2026 సంవత్సరానికి గాను ఈరోజు వేరుశెనగ మరియు కందులు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన జిల్లాలోనే మనమే మొదటగా ఇస్తున్నాం. అంటే ఇది ఎందుకంటే మనం రైతులు ఇక్కడ మన ప్రాంతంలో చాలామంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వర్షాలు కూడా కొన్ని పడ్డాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా వచ్చాయి కాబట్టి ఇద్దరు విత్తుకుండే సమయం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మనం కొంత విత్తనాలని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 5,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడు 2,200 మంది 2,200 క్వింటాలు మనకి రెడీగా ఉన్నాయి. మిగిలిన కూడా త్వరలో వస్తాయని కూడా జేడీ గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం ముఖ్యంగా మన ప్రభుత్వం వ్యవసాయం ఎవరైతే ఉన్నారో వ్యవసాయం పైన రకరకాలుగా అన్ని ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి. ట్రాక్టర్లతో పాటు స్ప్రింక్లర్లు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా హార్టికల్చర్ సంబంధించి కూడా మన కాన్స్టిట్యున్సీకి చాలా వరకు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే మనం రైతులకు ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన సత్యం. గడిచిన 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక స్ప్రింక్లర్ కావచ్చు లేదా ఇతరత్ర వస్తువులు ఏవి కూడా ఇవ్వకపోవడం, లాస్ట్కి కరెంటు మోటార్లు సప్లై చేస్తూ కూడా రైతులకు ఇవ్వాల్సిన మోటార్లు కూడా అమ్ముకొని ఆనాటి మంత్రి, నేటి మాజీ మంత్రి రకరకాలుగా రైతులు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. చాలా చోట్ల మోటార్లు కూడా రాకుండా అక్కడికక్కడే అమ్ముకోవడం జరిగింది. వాళ్ళపైన కేసులు కూడా బనాయించడం జరిగింది, ఎవరైతే మోటార్లు అమ్ముకున్నారో వాళ్ళపైన. అలాంటి ప్రభుత్వం మన ప్రజలందరూ సర్కారు, ముఖ్యంగా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని సాగనంపడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, రైతు ప్రభుత్వం వచ్చింది. అన్ని విధాలుగా రైతుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనమైతే ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా జూన్ 20వ తారీఖు పిఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారు కలకత్తాలో ప్రారంభించి ఆ రోజు రైతు ఖాతాల్లో డబ్బులు వేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల ప్రకారంగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో. ఎందుకంటే మనం ఎంత ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులు ప్రోత్సహించాలనేదే మన సంకల్పం. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనేది అందరి ఆశయం. అన్ని రకాలకు కూడా ఇప్పుడు ఎందుకంటే మనము చాలా చోట్ల ఎరువులు, యూరియాలు కూడా దోపిడీకి గురవుతున్నాయనేది దేశంలో రకరకాల ప్రాంతాల్లో కూడా జరుగుతూ వస్తుంది. మనం కూడా ఎల్లినోవాలో ఇప్పుడు మనకి వర్షపాతం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కందులు, సద్దులు, జొన్నలు ఇట్లాంటివి వేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందనేది మన ముఖ్యమంత్రి గారి ఆశయం. దాన్ని అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే రైతులు వేరే పంటలు వేసి నష్టపోయి వర్షపాతం తక్కువ ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు కాబట్టి ఈ పంటలను కూడా మనం ప్రోత్సహించాలి. కందులు కావచ్చు, సద్దులు కావచ్చు, ఇవి కూడా చిరుధాన్యాలకి బాగా గిరాకీ ఉంది, రేటు కూడా బాగుంది కాబట్టి రైతులు ఆ విధంగా పోవడం కూడా మంచిదని అందరూ నిర్ణయించి వేస్తే బాగుంటుందని కూడా సూచన సలహా ప్రకారం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.
ఏదేమైనా మనందరం కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని వానదేవుని అందరూ కూడా ప్రార్థించి రైతులందరూ కూడా బాగుండాలనేదే అందరి సంకల్పం. ఇప్పటిదాకా బాగానే కురుస్తున్నాయి, ఇంకా కూడా చెరువులు నిండాలి. చెరువులు వర్షంతో నిండితే రాబోయే